తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక వచ్చేసింది. 15 నెలలుగా సాగిన విచారణ అనంతరం 650 పేజీల ఫైనల్ రిపోర్ట్ ని రేవంత్ సర్కార్ కు కమిషన్ అందజేసింది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో ఏముందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఓ పిల్లర్ కుంగుబాటుకు గురి కావడంతో రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. 2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటయింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక అవకతవకలపై ఘోష్ కమిషన్ సుదీర్ఘ విచారణ జరిపింది. మొత్తం 115 మందిని విచారించిన కమిషన్ వారి వాంగ్మూలాన్ని సేకరించింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇరిగేషన్ శాఖ, రిటైర్డ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక అవకతవకలపై సాక్షుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది కమిషన్. మాజీ సీఎం కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారణ జరిపింది. బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ, రీ ఇంజనీరింగ్ వంటి కీలక అంశాలపై కేసీఆర్ పై ప్రశ్నలు సంధించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేశాయి. మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ కుంగడం, అన్నారం, సుందిళ్లలో బుంగలు బయటపడడంతో ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలకు కారణమయ్యాయి. అయితే కమిషన్ ఏర్పాటుకు ముందే మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బుంగలు బయటపడడంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు ఇచ్చాయి. అవినీతి, అధికార దుర్వినియోగం, ప్రాజెక్టు డిజైన్లో లోపాలు ఉన్నట్లు తేల్చాయి. వీటన్నింటిపైనా సుదీర్ఘంగా విచారించిన పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికలో ఏముంది? బ్యారేజీల నిర్మాణ లోపాలు, నిధుల దుర్వినియోగం, నిర్ణయాల్లో అవకతవకలపై కమిషన్ ఏం తేల్చింది? నాటి క్యాబినెట్ అనుమతి లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్న ఆరోపణలపై కమిషన్ ఏం గుర్తించింది అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.